హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. ఈరోజు నేను బ్రూస్ లీ గురించి చెప్తున్నా. బ్రూస్ లీ యుఎస్ఏలో పుట్టాడు, కానీ తన బలాన్ని హాంకాంగ్లో గెలిపాడు. తన తండ్రి ఒక నటుడు. చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించడం మొదలుపెట్టాడు. వింగ్ చిన్ అనే మార్షల్ ఆర్ట్. బ్రూస్ లీ తను సాధించిన కళలో జీత్ కుండో అని పిలవడం మొదలు పెట్టాడు. మార్షల్ ఆర్ట్స్ ని కనుక్కున్నాడు. దీంట్లో స్పీడ్, ఫ్లెక్సిబిలిటీ, ప్రాక్టికల్లీ చాలా ముఖ్యం. ఆయన ఫిలాసఫీలో బీ వాటర్ మై ఫ్రెండ్ అనే మాట చాలా ప్రసిద్ధి చెందింది. యుఎస్ఏలో చదివిన తర్వాత బ్రూస్ లీ కొన్ని టీవీ షోస్లో పనిచేశాడు. తర్వాత తన మార్షల్ ఆర్ట్స్తో సినిమా చేశాడు. అవి ఇంటర్నేషనల్ హిట్స్ అయ్యాయి. ద బిగ్ బాస్ 1971లో తీశాడు. ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ 1972, వే ఆఫ్ ది డ్రాగన్ 1972, ఎంటర్ ద డ్రాగన్ 1973. ఈ సినిమా ఎంటర్ ద డ్రాగన్ సినిమా తను చనిపోకముందు రిలీజ్ అయింది. బ్రూస్ లీ 32 yearsలో చనిపోయారు. ఒఫీషియల్గా మెడిసిన్ రియాక్షన్ అని చెప్పారు, కానీ ఇంకా మిస్టరీలానే ఉంది. బ్రూస్ లీ ఒక ఫైటర్ కాదు, ఒక థింకర్ కూడా. ఆయన వల్ల మార్షల్ ఆర్ట్స్కి ప్రపంచంలో ఒక గొప్ప గౌరవం వచ్చింది. ఇప్పటికీ కూడా ఆయన కోర్స్, ట్రైనింగ్, ఇంకా మూవీస్ చాలా మందిని ఇన్స్పైర్ చేస్తున్నాయి. బ్రూస్ లీ అంటే బ్రూస్ లీలో ఉన్నది ఉంటుంది. మార్షల్ ఆర్ట్స్, మైండ్ పవర్, ఇన్స్పిరేషన్ టు మిలియన్స్. So thank you guys for watching this video. Like, share and subscribe.